సౌత్ ఏషియా అని అన్నారు అనుకోండి, మీకు ఏ ఏ దేశాలు ఉంటాయి అంటే స్టార్ట్స్ విత్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, అలాగే మయన్మార్, శ్రీలంక, మాల్దీవ్స్. సో ఈ సౌత్ ఏషియాలో అతిపెద్ద దేశము భారతదేశం. మీరు గమనించారో అనుకోండి, ఈ సౌత్ ఏషియాలో ఒక కొత్త దేశము ఎప్పుడు ఏర్పడింది అంటే 1971 బంగ్లాదేశ్. అంటే ప్రజల కోసము ఒక దేశము ఇంకొక దేశంపై యుద్ధము చేసి ఒక సరికొత్త దేశాన్ని ఏర్పాటు చేయడం, దీనినే మనం బంగ్లాదేశ్ అంటాము. ప్రపంచంలో రేరెస్ట్ కేసెస్లోనే ఇలా జరగడం. దానికి ముందు చూశారనుకోండి 1947, అంటే ఒక దేహాన్ని 2 ముక్కలు చేసి చూడడం, ఇండియా పాకిస్తాన్ అని చెప్పారు. మరి షేక్ హసీనా, ఈవిడ బంగ్లాదేశ్ యొక్క పూర్వ ప్రధానమంత్రి కదా. ఇవాళ కూడా ఆవిడ డొనాల్డ్ ట్రంప్కి ఒక ఉత్తరం రాశారు. ఆవామీ పార్టీ వైపు నుంచి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ మహమ్మద్ యూనస్ను తీసివేయండి. ఇతను మా దేశానికి చాలా చాలా చెడ్డ పేరు తీసుకురావడము కాదు, భారత్తో ఎక్కడ లేని శత్రుత్వాన్ని తెస్తున్నాడు అని చెప్పి ఈవిడ ఏంటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సంతకం పెట్టారు. అంటే ఇవాళ కూడా నేనే బంగ్లాదేశ్ యొక్క ప్రధానమంత్రి అని ఆవిడ పూర్తిగా నమ్ముతున్నారు. సో ఇప్పుడు ఈ షేక్ హసీనా మీకు ఈవిడ ఆగస్టు నుంచి ఈవిడ తరిమి వేశారు. ఈవిడికి భారత అజులం ఇచ్చింది. దానికి 1 సంవత్సరం నుంచి మీరు చూసారు అనుకోండి, భారతదేశమా ఈ సరికొత్త దేశాన్ని ఆపు, నీ సరిహద్దుల్లో ఒక కొత్త కంట్రీ రాబోతుంది, దానిని నువ్వు ఆపాలి, మాకు శక్తి లేదు, మేము వాళ్ళని ఎదిరించలేం, నువ్వు చెయ్యగలవు కదా, సో నువ్వు చెయ్యని ఆవిడ పదే మోదీ గారిని పర్సనల్గా కలిసి ఆవిడ ఇదే మాట్లాడారు, ఒక న్యూ కంట్రీ రాబోతుందండి అని చెప్పి. సో మోదీ గారు కూడా అంతా విన్నారు. వినిన తరువాత ఆగస్టులో ఏం జరిగింది, ఈవిడని బంగ్లాదేశ్ నుంచి తరిమి వేశారు. ఈవిడ ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. సో మీకు ఏంటి ఇంపోర్టెడ్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ రావడము, మీకు 50 ఏళ్లలో ఎప్పుడూ లేని ఒక శత్రుత్వాన్ని క్రియేట్ చేయడము. ఇవాళ మీకు బంగ్లాదేశ్ పరిస్థితి ఏమిటి అంటే మీకు ఉక్కిరి బిక్కిరి అయిపోవడం. అంటే ఎటు చూసినా కూడా మీకు శత్రువులేనా, మనము యుద్ధమే చెయ్యకుండా యుద్ధాన్ని ఎలా గెలవాలి అని చెప్పి ఆలోచించామా అంటే మీరు చూసారనుకోండి, భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో గొడవలు, ఘర్షణ. సో నిన్న కూడా మాట్లాడాం. అలాగే చైనా వాడితో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద, నేపాల్ వాడితో కూడా మనకు సరిహద్దుల వద్ద మీకు ఘర్షణ ఉంది. సో ఇవాళ ఏంటి బంగ్లాదేశ్. ఇక మనం ఏం చేసాము, మయన్మార్ వైపు అయితే మీకు టోటల్గా ఫెన్సింగ్ వేయడం మొదలుపెట్టాం. దాంతో మయన్మార్ జుంటా వాడికి ఎక్కడా లేని అలజడి, కోపము. ఏంటి ఇలాగా మీరు ఫెన్సింగ్ వేస్తే మేమేమైపోతాము అంటే చూడండి, మనము కొంచెము కఠినంగా ఉంటే ఈ పొరుగు దేశాలు, చిన్న చితకా దేశాలంతా ఉక్కిరి బిక్కిరి అయిపోవడము, భయపడిపోవడము. మీరు లేకుండా ఎలాగంటే ఫెన్సింగ్ వేసారంటే అర్థం ఏంటి, మయన్మార్ ప్రజలు భారత్లోకి రావడానికి లేదు, ఫ్రీ మూమెంట్ రెజిమ్ ఉంది చూసారా, టోటల్గా కట్ ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడు మయన్మార్ వాళ్ళు భారత్లోకి రాకపోతే వాళ్ళ జీవనము అనేదే మీకు అక్కడ ముందుకు సాగదు, టోటల్గా వాళ్ళు అనాథల్లా అయిపోతారు. ఇప్పుడు బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అదే. సో ఇప్పుడు మీరు చూసారనుకోండి, నిన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే మన దేశానికి సంబంధించిన భద్రతా దళాలు, అలాగే వీళ్ళకిను బార్డర్ గార్డ్స్ బంగ్లాదేశ్ అంటారు, వీళ్ళ మధ్య ఒక ఘర్షణ. ఎక్కడ మాల్డా అనబడే ఒక ప్రాంతం. సో ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, కంచె నిర్మిస్తున్నారు, కంచెలు వేస్తున్నారు. సో వెంటనే మీకు ఏమైపోయింది, మీకు బంగ్లాదేశ్కి సంబంధించిన బార్డర్ గార్డ్స్ వచ్చి మీరు ఇక్కడ వెయ్యకూడదు, ఇది బంగ్లాదేశ్కి సంబంధించిన టెరిటరీ, సో ఇక్కడ మీరు ఎలా ఈ కంచె నిర్మిస్తారు అని చెప్పి పెద్ద గొడవ పెట్టుకున్నారు. ఇంతలో మన భారత్ వైపు ఉండే గ్రామస్తులు వాళ్ళు కర్రలు ఇవన్నీ పట్టుకొని వాళ్ళని కొట్టడానికి వస్తే అటువైపు నుంచి ఇంకా కూడా ఎక్కువ మంది ఈ బంగ్లాదేశ్ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి చాలా పెద్ద గొడవలు అయ్యాయి. తరువాత ఈ ఉన్నత అధికారులు వచ్చి ఆపేశారు. ఫైనల్గా ఇది భారత్ యొక్క భూభాగము, మా సరిహద్దులు, మేము ఇక్కడ ఇలాగ బాబ్డ్ వైర్ ఫెన్సింగ్ అంటారు వేస్తున్నాము అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇదంతా మీరు గమనించారు అనుకోండి, బంగ్లాదేశ్కి ఎక్కడో తెలియని భయం. సో వీళ్ళతో శత్రుత్వం పెంచుకున్నాము, దీని యొక్క పర్యవసానం
దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనే భయము వాళ్ళకి ఏర్పడింది. కానీ ఇక్కడ ఇండియాలో మీరు చూసారనుకోండి, ఒక నెరేటివ్ ఉంది. పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు బంగ్లాదేశ్లోకి వచ్చి అక్కడ ఉండే సైనికులకు ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఎందుకు? భారత్పై ఒక యుద్ధము చెయ్యడానికి. సో ఈ వార్త విన్న వెంటనే 2025లో ద బిగ్గెస్ట్ జోక్ అని చెప్పి మనం అనుకోవాలి. మీరు అనుకుంటున్నారా? సో పాకిస్తాన్ వాళ్ళు ఇవాళ ఏమన్నారు, బంగ్లాదేశ్లోకి మేము రావాలి అంటే వీసానే అక్కర్లేదండి, అంటే మేము కలిసిపోయి భారత్పై ఒక పోరు చెయ్యబోతున్నాము. సో ఇది జరిగే పనేనా? ఇక్కడ ఏంటంటే మన స్ట్రాటజీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అంటారు చూసారా. షేక్ హసీనా ఏమడిగారండి మోదీ గారిని, కొత్త దేశం రాబోతుంది దయచేసి ఆపండి అని అన్నారు. సో ఇప్పుడు మనమే ఒక కొత్త దేశాన్ని నిర్మిస్తే, ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేస్తే ఏం జరుగుతుంది? సో ఇదే యుద్ధము చేయకుండా యుద్ధాన్ని గెలవడం. సో ఇది అర్థమైన బంగ్లాదేశ్ ఎక్కడ లేని ఒక టెన్షన్ అండి. వీళ్ళు గజగజ వణుకుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక వీడియోలో ఈ అరకన్ ఆర్మీ గురించి మనం మాట్లాడాం. అంటే రాఖేన్ ప్రావిన్స్ అని అంటారు. ఈ రాఖేన్ అనబడే ప్రాంతము మాది. ఇక్కడ ఒక దేశాన్ని మేము సృష్టించబోతున్నాము. ఎక్కడ? బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, మీకు కాక్స్ బజార్ అనబడే ఆ ప్రాంతము వద్ద. సో ఇప్పుడు మీకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి భారత్ను ఎదిరించాలి అంటే మధ్యలో మీకు ఒక దేశమే ఏర్పడిపోయి ఉంది. 30,000 మంది సైనికులు అక్కడ ఎప్పుడు కూడా రెడీగా ఉన్నారు. అంటే మన స్ట్రాటజీ ఏ లెవెల్లో ఉంది అంటే, మీకు మయన్మార్ జుంటాకి చైనా వాడు సపోర్ట్ అండి, ఈ అరకన్ ఆర్మీకి ఇవాళ భారత్ సపోర్ట్. సో వాళ్ళ వద్ద ఆయుధాలు ఉన్నాయి, ట్యాంకులు ఉన్నాయి. బంగ్లాదేశ్ సైనికులను వాళ్ళు సాలిడ్గా ఎదిరించగలరు. అంటే దేశ సైన్యము వేరు, ఈ ప్రాంతాన్ని కాపాడడానికి అరకన్ ఆర్మీ ఏ లెవెల్కైనా వెళతారు. అందుకే అక్కడ ఉండే రోహింగ్యా ముస్లిమ్స్ని వాళ్ళు తరిమివేశారు. అంటే ఏంటి? బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సరికొత్త బౌద్ధ దేశము రాబోతుంది. వీళ్ళ వెనక ఎవరు ఉన్నారు అంటే ఇవాళ అందరికీ తెలుసు, భారత్ ఉంది. అలాగే మీరు ఆఫ్ఘనిస్తాన్ అన్నారు అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి సరిహద్దుల్లో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే కొత్త దేశం, అంటే పష్తూన్ దేశము అంటారు. ఇది రాబోతుందా? వస్తే ఏం జరుగుతుంది? సో ఇప్పుడు ఇది బంగ్లాదేశ్లో ఎక్కడ లేని ఒక రకమైన ఫియర్ ఫ్యాక్టర్ని, ఒక పానిక్ బటన్ని క్రియేట్ చేసింది. అంటే మనము షేక్ హసీనా అన్న మాటలను విన్న తరువాత మీకు ఇక్కడ పెద్ద పెద్ద స్ట్రాటజీ ఏంటంటే, ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ అని అంటారు చూసారా. అమెరికా వాడు ఏం మాట్లాడాడు, ఇది నా భూభాగము, మా సైనికులు ఇక్కడికి వస్తారు అంటే షేక్ హసీనా ఏమన్నారు, అమెరికా ఒక కొత్త దేశాన్ని ఇక్కడ సెయింట్ మార్టిన్ ఐలాండ్లో సృష్టించబోతున్నారు, మీరు ఆపండి అంటే అరకన్ ఆర్మీ వాళ్ళు ఏం చేశారో చెప్పమంటారా? మీరు ఒక్కసారి ఆ వార్తలు చూడొచ్చు. ఈ సెయింట్ మార్టిన్ అనబడే ఐలాండ్ వద్ద మీకు బంగ్లాదేశ్ ఆర్మీ రాకుండా చాలా పెద్ద లెవెల్లో వాళ్ళు అక్కడ ఉండే బ్రిడ్జులు, భూభాగాలు వీటిని అంతా కూడా కబ్జా చేసేసుకున్నారు. అంటే బంగ్లాదేశ్ వాళ్ళు మహమ్మద్ యూనస్ తన బాస్ అమెరికా వాడు సెయింట్ మార్టిన్ ఐలాండ్ని కాపాడు అంటే, అయ్యా ఇది ప్రస్తుతం అరకన్ ఆర్మీ చేతిలో ఉంది కదా, మేము అక్కడికి వెళ్ళలేము అని చెప్పే పరిస్థితి. అంటే అమెరికా యొక్క ముద్దు బిడ్డ మహమ్మద్ యూనస్ ఈ పని కూడా చేయలేకపోయాడండి. సెయింట్ మార్టిన్ ఐలాండ్ను కూడా వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇదే ట్విస్ట్ ఆఫ్ ద టేల్. అంటే భారత్ ఒక వార్ అనేది చెయ్యకుండా దూరం నుంచి చూస్తూ ఇన్ని పనులు చేసేసిందా అంటే 100% ఈ పని మనం చేసి చూపించాం. అక్కడ కొత్త దేశం కాదు, అరకన్ ఆర్మీ కోసం కొత్త దేశాన్ని మనము సృష్టించి ఇచ్చామా? ఇది ఇవాళ అందరూ కూడా స్ట్రాటజీ ఉన్నవాళ్ళు, యుద్ధ నిపుణులు అందరూ మాట్లాడుతున్నారు. ఇది ఎలా ఉందో చూడండి. ఈ వ్యవహారము, వాడు ఒక దేశం అంటే మనమే ఒక దేశాన్ని సృష్టించేసాము. ఇదే ఇందులో చాలా పెద్ద విషయము. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.